నవతెలంగాణ 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భాన నవతెలంగాణ సిబ్బందికి, యాజమాన్యానికి, మరీ ముఖ్యంగా పాఠకులకు అభినందనలు, శుభాకాంక్షలు. ఇలా మరిన్ని వసంతాలు ముగించుకోవాలని, ప్రజల సేవలో సమాజ అభ్యుదయం కొరకు నవతెలంగాణ పునరంకితం కావాలి. నవతెలంగాణను ఏర్పడిన నాటి నుంచి నేను చూస్తున్నాను. వాస్తవంగా దీని ఆవిష్కరణ సమావేశంలో కూడా నేను పాల్గొన్నాను. సో నవతెలంగాణ పాఠకుడిగా ప్రత్యేకత, అవసరం ఏంటి అనేది ఇక్కడ గుర్తు. చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఇన్ని పత్రికలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకో పత్రిక ఎందుకు అని. సో పత్రికలు ఎక్కువ ఉన్నంత మాత్రాన వార్తలు సరిగా ఉన్నవని కాదు. ఇవాళ మనకు తెలుసు, పత్రికలు ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయాయి. పత్రికలకు, రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కనబడుతున్నాయి. అనేక రకాల వ్యాపార ప్రయోజనాలు, వాణిజ్య ప్రయోజనాలు పత్రికల కంటెంట్ను నిర్దేశిస్తున్న సందర్భంలో మనము ఈరోజున్నాం. అలాంటి సమయంలో స్వేచ్ఛాయుతమైన స్వతంత్ర మీడియా అనుకున్నా కూడా ఆ మీడియా ఎంత మేరకు ప్రజల ప్రయోజనాలకు నిలబడుతుంది, సమాజంలో ఉన్నటువంటి నోరు లేని మూగజీవుల పక్షాన, కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన, కష్టజీవుల పక్షాన ఎంత మేరకు ఉంటుంది అనేది ఒక ప్రశ్నే. అందువల్ల పెట్టుబడికి, శ్రమకు మధ్య జరిగే నిరంతర ఘర్షణలో మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెప్పబడే అత్యధిక పత్రికలు పెట్టుబడి వైపే ఉంటాయి. మీరు ఇటీవల బడ్జెట్ కవరేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. బడ్జెట్లో ప్రజల ప్రయోజనాలు, కష్టజీవుల ప్రయోజనాలు, పేదల ప్రయోజనాల గురించి ఎన్ని పత్రికల్లో ఎంత విశ్లేషణాత్మక కథనాలు చేయి చూడండి. అందుకే ఎంత బలమైన మీడియా ఉన్నా ప్రజల మీడియాకు, ప్రత్యామ్నాయ మీడియాకు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రజల మీడియా, ప్రత్యామ్నాయ మీడియాకు వనరులు ఉండకపోవచ్చు. పెన్ పుషర్స్ వేల కొలది జీతాలు ఇచ్చి పెద్ద ఎత్తున కలం నిపుణుల్ని పెట్టుకోలేకపోవచ్చు. వాస్ట్ మార్కెటింగ్ నెట్వర్క్లు ఉండకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, సమాజంలో ఏ రకమైన శక్తుల ప్రలోభాలకు, ప్రభావాలకు లోను కాకుండా ప్రజల పక్షాన రాజీ లేని పోరాడేటువంటి సామర్థ్యం ఉంటుంది. వేలాది, లక్షలాది మంది ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్న ఇలా ఈ నవతెలంగాణ లాంటి పత్రికలు ఆ ప్రజలే వాళ్లకు విలేకరులుగా మారుతారు. అందువల్ల క్రౌడ్ సోర్సింగ్ అంటారు. ప్రజలే విలేకరులుగా మారి వార్తల్ని చేరవేస్తుంటారు. అందువల్ల ప్రత్యామ్నాయ పత్రికగా, ప్రత్యామ్నాయ జర్నలిజంగా, ప్రజల జర్నలిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నవతెలంగాణ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, సమాజంలో ఉన్న ప్రజానీకం కూడా ఇలాంటి మీడియాను ఆదరించాలి. ఇది ఎవరి కొరకు కాదు, తమ ప్రయోజనాల పరిరక్షణ కొరకు ఈరోజు ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది.